ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఉద్బధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేనమిష్టాపూర్తే సగుంసృజేత్థామయం చ పునః కృణ్వగ్స్త్వా పితరం యువానమన్వాతాగుం సేత్వైతంతుమేతం. ఆదిత్యప్రముఖాః ఖేటాః తథా మేషాజరాశయః లోకానాముపకర్తారః పాంతు మామిహ సర్వదా. శుభోదయం. టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు 17/4/2019 తేదీ త్రయోదశి బుధవారం రాత్రి 8:58 వరకు ఉంది. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 10:26 దాకా ఉంది. ఈరోజు యోగం ధ్రువం యోగం సాయంత్రం 5:23 దాకా ఉంది. ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం 10:05 వరకు, తదుపరి తైతుల కరణం రాత్రి 8:58 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం ఉదయం 6:39 గాయతూ 8:09 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:35 నుంచి 12:24 వరకు ఉంది. ఈరోజు అమృత ఘడియలు మధ్యాహ్నం 3:40 నుంచి 5:10 వరకు ఉన్నాయి. ఈరోజు దిన ప్రమాణం 12:25. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. ఈరోజు గుళికకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఎప్పట్లాగే ఈరోజు విశేషం అనంగత్రయోదశి, దీన్నే దమనోత్సవం అంటారు. విశేషించి శివపూజ ఈవేళ విశేషంగా చేయవలసి వస్తుంది. ఈరోజు విశేషం ఏంటంటే సంకల్పకారకుడు నారాయణుడి పుత్రుడైనటువంటి మన్మధుని విధి విధానాలతో పూజించి మూడవ పురుషార్థం సిద్ధించుకునే గొప్ప అవకాశం ఈరోజు కలుగుతుంది. ఈ రోజుని కామభస్మ సముద్భూత రతిబాష్ప పరిప్లుత ఋషిగంధర్వదేవాది విమోహక నమోస్తుతే అనే శ్లోకంతో దమనపత్రం నందు మన్మధుని ఆవాహన చేసి నమోస్తు పుష్పబాణాయ జగలాహదారకారణే మన్మథాయ జగన్నేత్రే రతిప్రియాయతే అనే శ్లోకంతో షోడశోపచార పూజలు చేయాలి. ఈ రోజుని శివారాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మేషరాశికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలాగే భూములకు సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు కానీ, వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అట్లాగే వ్యవసాయ వ్యాపారాదులు చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. అట్లాగే ఈ రోజుని విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తోంది. వారి యొక్క నైపుణ్యంతో వృద్ధిలోకి రాగలరు. మరియు విదేశ ప్రయాణాలు చేసేవాళ్ళు కానీ, విదేశ వ్యవహారాలు జరిపే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైనా సరే భూమి కానీ గృహం కానీ ఇట్లాంటి ఏదైనా కొనుక్కున్నా దానికి సంబంధించిన పనులు ప్రారంభించినా దిగ్విజయంగా ముందుకెడతాయి. మరియు గాయకులు, న్యాయవాద వృత్తి చేసేవారు, వైద్య రంగం వారు, విద్యారంగం వారు, ఇలా అన్ని రంగాల వరకు కూడా చాలా అనుకూలంగా ఉండే సమయంగా చెబుతూ పౌల్ట్రీ వ్యాపారం కానీ, అలాగే పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే సమయంగా ఈరోజు గోచరిస్తోంది. అయితే ప్రధానంగా చెప్పుకొచ్చేది ఈ రోజుని ప్రయాణాలు చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. కొన్ని సమయాలలో వాళ్ళకి అనుకోనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ కోసం అని చెప్పి మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేయడం కానీ, అభిషేకం చేయించడం కానీ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మేషరాశి వారికి వేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి వారికి ఈ రోజుని కొంచెం సామాన్యమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అనుకోకుండా కావాల్సిన వాడని చెప్పేసి డబ్బులు ఇవ్వడం, అది వాడు మళ్ళీ తీర్చలేకపోవడం, అలాగే ఈ రోజున కనుక అప్పించినట్లయితే మీరు అది మళ్ళీ తిరిగి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. కావున ఈ వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి. మరియు ఈ రోజున ఎటువంటి కొత్త వస్తువులు ఏమి కూడా కొనడం మంచిది కాదు. కొంటే కనుక వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కావున కొత్త వస్తువులు కొనకుండా
సామాన్యమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈవేళ మీరు ఏ పని చేసినా సరే ఈ రోజుని ఎప్పట్లాగే ఉండే వాటిని కంటిన్యూ చేయాలి. అలాగే విదేశ వ్యవహారాలకు సంబంధించి కానీ లేకపోతే నూతన వస్త్రాదులు, ఆభరణాలు, అలంకారాలు ఇలాంటివి ఏం కొన్నా కూడా ఈవేళ అనుకూలంగా లేదు కావున కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతూ, ముఖ్యంగా ఈ రోజుని ఈ వృషభ రాశి వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయం దర్శనం చేయడం, లక్ష్మీదేవి యొక్క 108 నామాలు పఠించడం చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది కావున వృషభ రాశి వారు ఈ యొక్క పరిహార క్రియలు చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తదుపరి మిథున రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈరోజు సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ అనుకోకుండా మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కోల్పోతారు. అంతేకాకుండా పాత స్నేహితులు కానీ పాత అలవాట్లు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కావున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నేను నమ్మే ఎవరికైనా డబ్బు కానీ వస్తువులు కానీ ఇస్తే వాళ్ళు తిరిగి రాకపోవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లే మానసికంగా కొంచెం ప్రశాంతత తక్కువగా ఉంటుంది వీరికి ఈ రోజుని. మరియు వీరంటే కిట్టనవారు వీళ్ళ మీదకి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటుంది కావున కొంచెం నరఘోష మీకు ఎక్కువగా ఉంటుంది ఈ రోజుని. కావున కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ యొక్క మిథున రాశి వారు ఈవేళ ప్రత్యేకంగా చేసే కొత్త పనులు ఏమి కూడా చేయకుండా పాత పనులను కంటిన్యూ చేసుకోండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రంగం వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రోజుని. కొత్తగా ఏమీ కూడా పనులు ప్రారంభించకుండా పాత వాటిని అలాగా కంటిన్యూ చేస్తూ ఉండండి. మరియు వ్యవసాయదారులకు కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈరోజు సామాన్యమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే ఈ దస్తావేజులు రాసేవాళ్ళు, భూమి కొలతలు కొలిచేవాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయించే వాళ్ళకి వీళ్ళకైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఈవేళ లాభకరంగా సుఖంగా ఉంటుంది. కావున ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో కుంకుమార్చన చేయించడం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఇవాళ చాలా ఆనందకరంగా గడిచే రోజుగా చెప్పవచ్చును. మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. అట్లాగే మీరు ఏదైతే పని అనుకుంటారో ఆ పని దిగ్విజయంగా సంతోషంగా ముందుకు వెళ్ళడానికి జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున ఏదైనా వస్త్రాదులు కానీ అలంకారాలు కానీ బంగారం, వెండి అలాంటి వస్తువులు కన్నా చాలా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది మీకు. అంతేకాకుండా ఈ ద్రవ పదార్థాల సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. పాల వ్యాపారం, కిరసనాయిలు, ఆయిల్స్ ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఈ కర్కాటక రాశిలో ఉండేటటువంటి వ్యవసాయం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతూ చాలా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవితం గడుస్తుంది మీకు. అయితే అనుకోకుండా ఒక్కొక్కసారి మీ శత్రువులు మీదకి యుద్ధానికి వస్తారు కానీ వాళ్ళే పరాజయం పాలవుతారు. మీకు ఏదో అనుకూలంగానే ఉంది కాబట్టి శత్రువుల యొక్క బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీదే విజయం సాధిస్తారు. కానీ మధ్య మధ్యలో కొన్ని చికాకులు ఉంటాయి కావున కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ముఖ్యంగా ఈ రోజుని ఆవు పాలు బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ, బియ్యం దానం చేయడం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కావున కర్కాటక రాశి వారు ఆ విధమైన మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి ఈ రోజుని మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. మీ పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుమతి ద్వారా మీరు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. సింహరాశి వాళ్ళు ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అనుకూలంగా గడుస్తుంది. అదే సమయంలో ఈ సింహరాశి వాళ్ళకి ఒక్కొక్కసారి పైనుంచి ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే చేయవలసినటువంటి పని తక్కువైనప్పటికీ ఎక్కువసేపు చేయడం, దానివల్ల మీకు విశేషమైనటువంటి ఫలితం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. కావున ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజుని మీకు అందుబాటులో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణునికి గోధుమలు దానం చేయడం చాలా విశేషం. అలాగే ఈరోజు తప్పనిసరిగా సూర్య నమస్కారం చేసుకుని ఆ సూర్యమూర్తి వారి యొక్క అనుగ్రహంతో అభివృద్ధిలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉండే సమయం గోచరిస్తుంది. చాలా ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా గడుపుతారు. అయితే ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మధ్యలో కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరియు ఈ కన్యారాశి వారు ఇవాళ మీ యొక్క వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మరియు బ్యాంకింగ్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం, కార్పొరేట్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజుగా ఈరోజు చెప్పవచ్చు. విదేశ వ్యవహారాలు కానీ, విదేశాలకు సంబంధించినటువంటి వీసాలకు సంబంధించిన పనులు కానీ ఇవన్నీ కూడా చాలా దిగ్విజయంగా మీకు ముందుకెడతాయి. అలాగే వైద్య రంగం, విద్యారంగం వాళ్ళకి, అలాగే న్యాయవాద వృత్తి చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈరోజు గోచరిస్తూ ఉంది. చక్కగా మీ మాట ద్వారా నలుగురిని కూడా ఆకట్టుకుంటూ హాయిగా సుఖంగా ముందుకు సాగగలరు. మీకైతే ఈ రోజున చక్కగా ఎదురు లేకుండా చాలా ఆనందంగా ఉంటుంది. కావున
ఈ యొక్క కన్యా రాశి వారు మీ దగ్గరలో ఉండేటటువంటి సీతారాముల వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి పానకం నివేదన చేయించి అక్కడ భక్తులందరికీ కూడా పంచిపెట్టడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి ఈ రోజుని సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవాళ మీరు ఏదైనా ఒక వస్తువు కానీ, అలంకారాలు కానీ, బంగారం, వెండి ఇలాంటివి ఏదైనా వస్తువులు కొన్నా దానివల్ల మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. మరియు కొనవలసినటువంటి దానికంటే కూడా అధికంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది ఈవేళ. అంటే కొంచెం సమయం వృధా అవుతుంది, అలాగే కొంచెం ధనం కూడా వృధా అవుతుంది. అయితే కొన్న వస్తువు అయితే మాత్రం చాలా ఆనందాన్ని కలిగించేటట్లుగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజుని ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం, కార్పొరేట్ రంగం ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి సమయంగా గోచరిస్తూ ఉంది. మరియు ఈ రోజుని తులారాశికి సంబంధించి వ్యవసాయదారులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ సామాన్యమైన ఫలితాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కావున ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ చేసుకోవడం కోసం ప్రధానంగా మీకు అందుబాటులో ఉండేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయించడం లేదా దర్శనం చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజునే కొంచెం సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు కంటికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మీ మాట వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. కావున కొంచెం జాగ్రత్త వహించాలి. మరియు మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువగా ఉంటుంది మీకు ఈ రోజుని. అయితే ఈ వృశ్చిక రాశికి సంబంధించి వ్యవసాయదారులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఇలాగే భూములకు సంబంధించిన కొలతలు కొలిచేవాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయాలి, వీళ్ళందరికీ కూడా చాలా బాగానే ఉంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, కార్పొరేట్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్ రంగం ఇలాంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం ఇలాంటి వాళ్ళకైతే కొంచెం సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈవేళ ఏదైనా ఒక వస్తువు కొన్నా దానివల్ల మీరు చాలా ఆనందాన్ని పొందగలరు. మరియు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పిల్లలు అంటే చదువుకునేటటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఈవేళ గడపడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ మీరు చదివేటటువంటి చదువు కానీ, రాసే పరీక్ష కానీ మీకు చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. కావున వృశ్చిక రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉండే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో దర్శనం చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారికి 13 తమలపాకులతో పూజ చేయించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈవేళ మానసికమైనటువంటి ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మరియు ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కానీ, ప్రేమికుల మధ్యలో కానీ కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అసలు ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ప్రతి పనులను కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇదేమిటి ఈ పని ఇలా చేసాం, ఇలా చేసి ఉండకూడదే అని చెప్పేసి కొంచెం బాధపడే అవకాశాలు ఈ రోజున మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కావున ధనుస్సు రాశి వారు ప్రధానంగా ఈ రోజుని కొత్త పనులు ఏమి కూడా చేయకుండా పాత వాటినే అలా కంటిన్యూ చేసుకోవడం తప్ప కొత్త వస్తువులు కొనడం కానీ, భూమి, గృహము ఇట్లాంటి ఏదైనా కొన్నట్లయితే దానివల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. కావున కొంచెం చాలా జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారు మీకు అందుబాటులో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివునికి ఆవు పెరుగుతోటి అభిషేకం చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. కావున ధనుస్సు రాశి వారు ఈ రాశులన్నింటిలో కూడా ధనుస్సు రాశి వారికి కొంచెం సామాన్యమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి ఈ రోజుని సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఈవేళ వీళ్ళు ఏ పని చేసినా సరే పర్వాలేదు, కానీ బాగా ఖర్చు పెట్టి చేసేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. విశేషంగా భూమి కానీ, గృహం కానీ, లేదా బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఇలాంటివి ఏదైనా కొనడం కానీ ఇలాంటివి కూడా ఈవేళ చేయొద్దు. చిన్న సామాన్యమైన ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి ఈవేళ. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే భూములకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈవేళ సామాన్యమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కావున కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. మరియు ఈవేళ ఈ బండి మీద ప్రయాణం చేస్తూ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వాహనాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే అనుకూలంగా ఉండేటటువంటి సమయం గోచరిస్తూ, విద్యారంగం, వైద్యరంగం వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కావున మకర రాశి వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ చేయడం కోసం చెప్పేసి మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించడం, అమ్మవారి యొక్క దర్శనం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. ఈవేళ మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా, భూమి కానీ, గృహం కానీ, బంగారం, వెండి ఆభరణాలు ఏం కొన్నా కూడా దానివల్ల మీకు చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ పౌల్ట్రీ వ్యాపారం కానీ, లేదా పరిశ్రమలు, ఈ రైస్ మిల్లులు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు, వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి మంచి ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. ఈవేళ మీరు ఏం చేసినా సరే సర్వదా శ్రేయస్కరంగా, దిగ్విజయంగా ఉంటుంది. కావున
ఈవేళ చాలా విశేషమైనటువంటి మంచి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కావున కొత్తగా చేసే పనులు ఏదైనా కూడా ఈవేళ ప్రారంభించడం చాలా మంచిది. భూమి కానీ గృహం కానీ ఇలాంటివి కొనడం కానీ ఏదైనా దీనికి సంబంధించిన పనులు ప్రారంభించడం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కావున కుంభరాశి వాళ్ళు ఈవేళ చాలా శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీకు అందుబాటులో ఉండే ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈవేళ మానసికంగా చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వాముల మధ్యలో అలాగే ప్రేమికుల మధ్య చాలా సుఖ సంతోషమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా ఆనందకరంగా ఉంటారు. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి వేళ ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే ఆభరణం కానీ లేకపోతే ఏదైనా అలంకారాలు కానీ వస్త్రాలు కానీ ఇలాంటివి ఏం కొన్నా కానీ దానివల్ల మీకు చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరియు గృహమునందు కొన్ని అనుకోనటువంటివి కొన్ని చిన్ని సంఘటనలు మాట ద్వారా జరుగుతూ ఉంటాయి. కావున మీరు చాలా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కొన్ని లేనిపోయినటువంటి సమస్యలు కూడా సృష్టించే అవకాశాలు ఉన్నాయి. పైగా మీకు తల్లికి సంబంధించినటువంటి బంధువుల ద్వారా కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. అయితే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి దోష నివారణ చేసుకుంటే వెంటనే మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు అందుబాటులో ఉండేటటువంటి బ్రాహ్మణునికి శనగలు దానం ఇవ్వడం ఇవాళ చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. కావున ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఈ రకమైనటువంటి పరిహార క్రియ చేసుకుని మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఇవాళ చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుని తద్వారా గ్రహానుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.